పూలంగిళ్ళది తరచు సమస్య ఉన్నది. ఆ సమస్య పైన ఈరోజు నిన్ననే వాళ్ళు కొంచెము షెడ్లు దింపినారు. ఆ షెడ్ల వలన వాళ్లకు అది చాలా బస్టాండ్కి మన దీనికి అడ్డంగా ఉన్నది. దానికి గాను ఈరోజు ఇక్కడే విజిట్ చేసి మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసి ఇంకా బస్సులు లోపలికి రావాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ మోటార్ సైకిల్ పార్కింగ్ చేస్తున్నారు. దయచేసి మీ మోటార్ సైకిల్ ఇక్కడ పార్కింగ్ చేయొద్దండి. అక్కడ ఏదైతే జేఎంసీ పెట్రోల్ బంక్ ఉంది దాని పక్క భాగంలో మోటార్ సైకిల్ పార్కింగ్ ఉంది. ఇక్కడ నో పార్కింగ్ జోన్ ఇది, మోటార్ సైకిల్ ఇక్కడ పార్క్ చేయకూడదు. రెండవది వచ్చింది పూలంగళ్ళి వాళ్ళు ఏదైతే వాళ్ళ పరిధి చూపించినా పరిధి దాటి పూలంగళ్ళ వాళ్ళు వస్తే తక్షణం వాళ్ళ అంగళ్ళు మార్చబడుతుంది. ఇదే కాకుండా ఏదైతే బస్సులు ఉన్నాయి బస్సులు ఇంకా 20 అడుగులు లోపల తీసుకోవాలా. ఈ బస్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో బెంగళూరు బస్ స్టాండ్ ముందర తార్ రోడ్ ఉందో R&B రోడ్, ఆ రోడ్లో మాత్రం ఏ బస్సు కానీ ఏ బస్సు ప్యాసింజర్ కార్ కానీ రాకూడదు. ప్యాసింజర్ కారు వాడికి వచ్చినప్పుడు అది బస్ స్టాండ్ లోపల ఉన్న రోడ్లకు రావాలి. దానివల్ల ఆటంకం ట్రాఫిక్ ఆటంకం కలగకూడదు. ఆ విధంగా పోలీసు మొత్తం మార్కింగ్ ఇస్తారు. ఆ విధంగా ఇంకా బస్సులు కూడా నడుపుకోవాలి. బస్ స్టాండ్లో ఉన్న మెయిన్ రోడ్కి ఈలో ఉన్న పార్కింగ్కి బస్సులకు పబ్లిక్ ఉన్న ట్రాఫిక్ ఏ మాత్రం అంతరాయం జరగకుండా చూసే బాధ్యత ఇక్కడ ఉన్న బస్ లోడర్ల బాధ్యత, అదేవిధంగా బస్ ఓనర్ల బాధ్యత. మీరు కానీ ఇక్కడ ఏమైనా వైలేట్ చేసి రోడ్ కానీ ఇన్కన్వీనియన్స్ చేసి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తే ఇంకా బస్ స్టాండ్ కూడా మార్చే సందర్భాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ చాలా బాధ్యతగా ఉండాలా, చాలా మీరు సిస్టమేటిక్గా ఉండాలా. ఇప్పుడు టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. హెడ్ క్వార్టర్స్ అయినప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మనము అందరు సహకరించాలని చెప్పి